ప్రజల దశాబ్దాల తాగునీటి కష్టాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాశ్వత పరిష్కారం చూపారు. సుమారు 17.33 కోట్లతో నిర్మించిన అంతర్వేది రక్షిత తాగునీటి పథకాన్ని ఆయన వర్చువల్ గా ప్రారంభించారు. కేవలం నిర్మాణాలు మాత్రమే కాదు, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పవన్ స్పష్టం చేశారు. రాజోలు పర్యటనలో ప్రజల విన్నపాన్ని మన్నించి 30 ఏళ్లుగా వేధిస్తున్న తాగునీటి సమస్యపై పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించారు. తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్న 50 గ్రామాలకు ఊరటనిస్తూ అంతర్వేది CPWS పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించారు. జల్ జీవన్ మిషన్ నిధులతో నిర్మించిన ఈ ప్రాజెక్టును డిప్యూటీ సీఎం ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. అంతర్వేదిలో 10 ఎకరాల విస్తీర్ణంలో చెరువును అభివృద్ధి చేసి 3 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల ఫిల్టర్ ప్లాంట్, వాటర్ ట్యాంక్ నిర్మించారు. ఈ పథకం ద్వారా తీర ప్రాంతాల్లోని 13 గ్రామాలకు చెందిన 30,000 మందికి స్వచ్ఛమైన నీరు అందుతుంది. ఈ వేసవిలోపే నీటి కష్టాలు తీర్చాలనే పట్టుదలతో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈ పనులను అత్యంత వేగంగా పూర్తి చేసింది. గుడిమెల్లంక వద్ద 5 కోట్ల ONGC నిధులతో 6 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ల ఏర్పాటుకు పవన్ శంకుస్థాపన చేశారు. ఈ పనులు పూర్తయితే గుడిమెల్లంక రక్షిత తాగునీటి పథకం సామర్థ్యం మెరుగుపడుతుందని పవన్ చెప్పారు. అంతర్వేది సమగ్ర రక్షిత తాగునీటి పథకం ద్వారా పూర్తి స్థాయిలో ఈ తాగునీటి సరఫరా ఏర్పాటు చేశాం. దీంతో పాటు 5 కోట్ల ONGC CSR నిధులతో గుడిమెల్లంక వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేయనున్న 6 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగిన ర్యాపిడ్ సౌండ్ ఫిల్టర్ల ఏర్పాటు పనులు ప్రారంభించాం. ఈ పనులు పూర్తయితే గుడిమెల్లంక రక్షిత తాగునీటి పథకం సామర్థ్యం మెరుగుపడుతుంది. 29 గ్రామాల పరిధిలో సుమారు 1,20,000 మందికి పూర్తి స్థాయిలో తాగునీరు అందుతుంది. పల్లె పండుగ 2.0 రాజోల్ నుంచే ప్రారంభించామని, శంకరగుప్తం డ్రైన్ పనులకు 35 రోజుల్లో 20.77 కోట్లతో ముక్కోటి ఏకాదశి రోజున శ్రీకారం చుట్టినట్లు పవన్ వివరించారు. పల్లె పండుగ 2.0 కూడా ఇదే రాజోల్ నియోజకవర్గం నుంచి ప్రారంభించాం. అదే రోజు శంకరగుప్తం డ్రైన్ సమస్యపై అధ్యయనం చేసి 35 రోజుల్లో 20.77 కోట్లతో డ్రైన్ ఆధునీకరణ పనులకు ముక్కోటి ఏకాదశి రోజున శ్రీకారం చుట్టాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జల్ జీవన్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి 55 లీటర్ల సురక్షిత తాగునీరు అందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూటమి ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తా ఉంది. ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించే లక్ష్యంతోనే ముందుకు తీసుకెళ్తున్నామని మాటిస్తున్నాం. ప్రతి ఇంటికి 55 లీటర్ల సురక్షిత నీరు అందించడమే సీఎం చంద్రబాబు నాయకత్వంలోని తమ ప్రభుత్వ ధ్యేయమని పవన్ ఆకాంక్షించారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తూ ఉండటంతో గ్రామీణ ప్రజలు కూటమి పాలనపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.